హాయ్ ఆల్. సో, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డీఆర్‌డీఓ అనమాట. సో, డీఆర్‌డీఓ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. సో, ముందుగా చూసుకుంటే ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ కదా! డీఆర్‌డీఓ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనమాట. సో, ముందుగా నోటిఫికేషన్ చూసుకుంటే మనకి జూనియర్ రీసెర్చ్ ఫెలో అంటే జేఆర్ఎఫ్ షార్ట్‌కట్‌లో. సో, ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే పొజిషన్‌కి మనకి వేకెన్సీ రిలీజ్ చేశారనమాట. సో, ఇక్కడ చూసుకుంటే జూనియర్ రీసెర్చ్ ఫెలో అలాగే డిఫరెంట్ సబ్జెక్ట్ ఆర్ డిసిప్లైన్స్‌లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో వాళ్ళకి 2 వేకెన్సీస్, మెకానికల్ ఇంజినీరింగ్ 1, అలాగే కెమికల్ ఇంజినీరింగ్, రబ్బర్ టెక్నాలజీ, పాలిమర్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ వాళ్ళకి 1, అలాగే ఆప్టో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 1, అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్. ఓకేనా? సో, అలాగే ఈ ఓషనోగ్రఫీ వాళ్ళకి కూడా. సో, అలాగే మనం ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, సో, ఈ గేట్ స్కోర్ అనేది అందరికీ మ్యాండటరీ కాదనమాట. సో, మనం డిస్కస్ చేసుకుందాం. సో, బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్. ఓకేనా? సో, ఫస్ట్ డివిజన్‌లో పాస్ అయ్యి ఉండాలి విత్ వాలిడ్ నెట్ ఆర్ గేట్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకేనా? సో, ఇదొక క్వాలిఫికేషన్. లేదనుకుంటే మీకు ఒకవేళ ఎంఈ ఆర్ ఎంటెక్ ఉంటే ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఇన్ ఫస్ట్ డివిజన్, సో, మీకు నెట్ ఆర్ గేట్ స్కోర్ అక్కర్లేదనమాట. ఓకేనా? సో, అలాగే అదేవిధంగా మెకానికల్ ఇంజినీరింగ్ కూడా బీఈ ఆర్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ వాలిడ్ నెట్ ఆర్ గేట్ క్వాలిఫికేషన్ అనమాట. లేకపోతే మీరు ఎంఈ ఎంటెక్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ ఫస్ట్ డివిజన్‌లో పాస్ అయినా మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో, అలాగే చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమమ్ 18 ఇయర్స్ అనమాట. అండ్ అలాగే మాక్సిమం వచ్చేసరికి 28 ఇయర్స్ అనమాట. ఈ 28 ఇయర్స్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే డేట్‌కి మీకు 28 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదనమాట. 28 ఇయర్స్ బిలో ఉండాలి. అంటే మీకు 18 నుంచి 28 ఇయర్స్ బిట్వీన్ ఉండాలనమాట. ఓకేనా? సో, హౌ టు అప్లై? ఎలా అప్లై చేయాలంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అపియర్ ఫర్ ఎ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఓకేనా? సో, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. మీకు ఇందులో ఎగ్జామ్స్, టెస్ట్స్ అని చెప్పి ఎగ్జామ్స్ గానీ, ఇంకా లేపోతే ఫిజికల్ టెస్ట్ ఇంకా అలాంటివి ఏమి ఉండవనమాట. రన్నింగ్ ఏమి కూడా ఉండవు. మీకు డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళి మీకు అదే రోజు మీరు సెలెక్ట్ అయ్యారో లేదో కూడా చెప్పేస్తారనమాట. ఓకేనా? సో, డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. మీరు డైరెక్ట్‌గా ఫిజికల్‌గా లొకేషన్‌కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ఇచ్చి అదే రోజు మీరు క్వాలిఫై అయ్యారో లేదో కూడా తెలిసిపోతదనమాట. వాళ్ళే చెప్పేస్తారు. సో, అడ్రస్ వచ్చేసరికి సో, ఇక్కడ చూసుకుంటే ఆన్ ద మెన్షన్ డేట్ ఎప్పుడో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. భవ్ భవనస్ వరుణ విద్యాలయ ఇన్ ద క్యాంపస్ ఆఫ్ నేవల్ ఫిజికల్ అండ్ ఓషినోగ్రాఫిక్ లాబొరేటరీ త్రిక్కకర్ర పీఓ కోచి 682021 అనమాట. ఇది అడ్రస్. ఈ అడ్రస్‌కెళ్ళి మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఇవ్వాలనమాట. ఓకేనా? సో, అలాగే మీరు మీకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ గానీ, గేట్ స్కోర్ గానీ, ఈ నెట్ స్కోర్ గానీ ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటదనమాట. అలాగే ఐడీ చూసుకుంటే మీరు ఓటర్ ఐడీ గానీ, ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ ఇందులో ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. అలాగే విత్ అలాంగ్ విత్ వన్ రీసెంట్ కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. సో, రీసెంట్‌గా దిగిన కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా క్యారీ చేయాల్సి ఉంటదనమాట. ఓకేనా? సో, ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరెళ్ళేటప్పుడే క్యారీ చేసుకోవాలి. ఓకేనా? కానీ మీరెళ్ళే ముందు వీళ్ళకి ఈ ఈమెయిల్ ఐడీకి మీ బయోడేటా పంపించాలనమాట. ఓకేనా? మీ దగ్గర బయోడేటా లేకపోతే మీరు ఒక పీడీఎఫ్ రెడీ చేసుకోవచ్చనమాట. మీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా. అంటే మీ రెజ్యూమే ఎలాగ ఉంటదో అలాగే మీరు ఒక బయోడేటా తయారు చేసుకొని ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇచ్చారు కదా! hrd.npol@gov.in అని చెప్పి వీళ్ళకి మీరు మెయిల్ చేస్తే వాళ్ళకి ఒక అంచనా ఉంటదనమాట. ఇంతమంది వస్తున్నారు ఏంటని చెప్పి. ఓకేనా? సో, అక్కడ చూసారు కదా! ఫర్ మేకింగ్ నెసెసరీ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్‌మెంట్స్. ఓకేనా? సో, ముందుగా మీరెళ్ళే ముందు ఒక 1 వీక్ ముందు అలా మీరు ఎళ్తారని డిసైడ్ అయిన తర్వాత ఈ యొక్క ఈమెయిల్ ఐడీకి కొంచెం మ్యాటర్ రాసి మీ బయోడేటాని అటాచ్ చేసి పంపించండి. ఓకేనా? సో, అలాగే మనకి ఫెలోషిప్ షాల్ బి అవార్డెడ్ ఇనిషియల్లీ ఫర్ 2 ఇయర్స్ అనమాట. ఓకేనా? తర్వాత ఎక్స్‌టెండ్ చేస్తారు. అండ్ అలాగే మనకి మంత్లీ సాలరీ వచ్చేసరికి 37,000 అనమాట. ఓకేనా? 37,000 ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇస్తారనమాట. ఓకేనా? అంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు. దీంతో పాటు మనకి సాలరీ వచ్చేసరికి 37,000 ఉంటదనమాట 2 ఇయర్స్ పాటు. దాని తర్వాత మీకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటదనమాట. ఓకేనా? సో, ఇప్పుడు డేట్ చూసుకుంటే మనకి 11/10 అనమాట. ఓకేనా? అంటే అక్టోబర్ 11న
మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. 9:30 మార్నింగ్ 9:30 నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మార్నింగ్ 9:30 నుంచి వీళ్ళు క్యాండిడేట్స్ వచ్చే దాన్ని బట్టి మీకు ఇంటర్వ్యూ అవ్వడం జరుగుతుంది. సో మీకు అదే రోజు మీకు రిజల్ట్ కూడా చెప్పేస్తారనమాట. సో ఎప్పుడంటే 11, 10వ నెల అనమాట. సో అక్టోబర్ 11th మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ లొకేషన్ చెప్పాను కదా, కోచి. సో అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది నోటిఫికేషన్ డీటెయిల్స్. అండ్ ఇది చాలా ఫ్రెష్ నోటిఫికేషన్. సో వీలైనంత వరకు అప్లై చేయడానికి ట్రై చేయండి. దట్టు కూడా డిఆర్డిఓ కదా. సో మ్యాక్సిమం అందరూ కూడా వీలైనంత వరకు క్వాలిఫికేషన్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.